ఆర్ఎస్ఎస్ అనే ఒక సంస్థ ఉందిగా, ఇప్పుడు సైనికులనే వాళ్ళని తయారు చేస్తూ ఉందిగా. కేరళలో ఆర్ఎస్ఎస్ శాఖ నిర్వహిస్తుంటే సుమారు 2-3 వేల మంది ఉంటే ఒక 10-20 మంది అన్య మతస్థులు వచ్చి వీళ్ళని కొట్టేశారండి. కొట్టి వీళ్ళందరూ పారిపోయారు. ఓకే, నా మాట నమ్మొద్దు, మీరు యూట్యూబ్లో చూడండి, అలాగే చూసి చెప్తున్నాను మీకు నేను. ఓకే ఓకే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, కర్ర చేతిలో పట్టుకుని సంవత్సరానికి ఒకసారి కర్ర దగ్గర పట్టుకుని ఊరంతా ప్రదర్శన చేసి మళ్ళీ ఇంట్లో పెడుతున్నారు. కర్ర ఎప్పుడైనా వాడేరా? గోరక్షణ కోసం కర్ర వాడేరా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు గోరక్షణ చేస్తే మరి ఈ బీఫ్ ఎగుమతిలో మన దేశం మొదటి స్థానంలో ఎందుకు ఉంది? ఓకే, ఆర్ఎస్ఎస్లో పని చేస్తే భారతదేశ వ్యాప్తంగా అన్యాక్రాంతం అయిపోయిన 1 కోటి ఎకరాల పైన భూములు ఇప్పుడు దాకా ఎందుకు స్వాధీనం కాలేదు? నేను వాళ్ళని విమర్శించట్లేదు స్వామి, నా అభిప్రాయం చెబుతున్నాను మీకు. నేను చాలా మంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మన దాంట్లో చేరున్నారు. ఓకే, నేను ఇప్పుడు రామరాజ్యం అంటే నేను ఏదో ఫౌండర్ అనుకోకండి మళ్ళీ మీరు. రామరాజ్యం అనే దానికి నాకు ఎలాంటి సంబంధం లేనే లేదు. రామరాజ్యం అనే ఈ కాన్సెప్ట్ మొత్తం నాకు బోధించింది ఒక బెగ్గర్. ఏమిటండి? ఒక శ్మశానాల్లో ఉండి భిక్షమెత్తుకునే బెగ్గర్. ఆయన బోధించిన మాటలనే మీకు చెప్తున్నా. రాముడు రాజ్యం కాకపోతే కృష్ణుడు రాజ్యం అని పెట్టుకోండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు. కృష్ణుడు రాజ్యం కాకపోతే దుర్గం రాజ్యం అని పెట్టుకోండి, నాకు అభ్యంతరం ఏమీ లేదు. మీకు అర్థమైంది. కానీ మన కోరికల్లా దుష్ట శిక్షణ జరగాలి. అది ఆర్ఎస్ఎస్ చేసిన ఇబ్బంది లేదు. ఆర్ఎస్ఎస్ జాయిన్ అయిపోతా వెళ్ళి. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ పని చేస్తారు అంటే మొదటి నేను జాయిన్ అయిపోతానండి వెళ్ళిపోయి. ప్రత్యేకంగా మళ్ళీ మాకు దుకాణం ఎందుకు? అంటే బలవంతులను కోరుకుంటున్నారు మీరు, ఈ దేనికైనా పోరాడే శక్తివంతుల్ని కోరుకుంటున్నారు. అంటే బలహీనుడు కాకుండా స్వామి, ఈ మేను నేను కాదు. ఏమిటండి? ఈ మేను నేను కాదు. మానస వనచరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగని స్వామి వివేకానంద ఇప్పుడు అన్నారటండి. ఇనప శరీరం, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఇలాంటి పదాలు వాడారని మీలాంటి వాళ్ళు చెప్పగా నేను విన్నా. ఇనప శరీరం ఎలా ఉంటుంది? అందరికీ ఇనప శరీరం ఎవరికైనా ఉంటుంది అసలు? ఈ మేను నేను కాదు అనుకోవటమే ఇనప శరీరం అండి. మానస వనచరవర సంచారము నిలపటం అంటే మనసు ఈ పక్క ఆ పక్క సంచరిస్తూ ఉంటుంది. ఆ యొక్క సంచారాన్ని నిలిపి మూర్తిని చూడగలగాలి. మూర్తి అంటే మళ్ళీ మన మూర్తి గారు కాదండి అయ్యా. మూర్తి అంటే శాండిల్య గోత్రులు మన టీవీ 5 మూర్తి గారు కాదు. మూర్తి అంటే రామచంద్రమూర్తి అటండి అయ్యా. అలాంటి వారు ఆ మానస వనచరవర సంచారం నిలపగలిగేవారు, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ప్రాణం ఇవ్వటానికి తీయడానికి సిద్ధపడేవారు రామరాజ్య సైన్యంలో ఉండాలని కోరుకుంటున్నాను అయ్యా. ఎంతమంది సైన్యం అయ్యారండి ఇప్పటి వరకు మొత్తం ఓవరాల్? ఇప్పుడు దాకా సుమారు మేము అనుకోవటం జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయి, ముందు 2 వ్యవస్థలు. ఒకటేమో పాలక వ్యవస్థ, 2 సైనిక వ్యవస్థ. పాలక వ్యవస్థ వారేమో వారంలో ఒక్కరోజు పనిచేస్తారు. సైనిక వ్యవస్థ వారేమో వారంలో మొత్తం 364 రోజులు పనిచేస్తారు. 24 hours వర్క్లో ఉండాలి వీరు. వీళ్ళకేమో జీతం ఉంటుంది సైన్యానికి, పాలకులకు జీతం ఉండదు. వారు వారంలో ఒక్కరోజే పనిచేస్తారు. వారు ప్రచారం చేస్తారు రామరాజ్యాన్ని. జిల్లాకి, మండలానికి, గ్రామానికి బాధ్యత తీసుకుని. పాలక వ్యవస్థలో ఏమో గ్రామ స్థాయి దాకా వెళ్ళాము ఇప్పటికి మేము. పాలక వ్యవస్థలో అంటే జిల్లా పాలకులు అందరూ పూర్తయ్యారు. మొదటి దశ, 2వ దశ నియోజకవర్గాలు పూర్తయినాయి, 3వ దశ మండలాలు పూర్తయినాయి, 4వ దశ గ్రామ స్థాయిలో అక్కడక్కడ పెరుగుతూ వెళ్తూ ఉందండి. ఇప్పుడు కొంచెం ఈ ఉదంతం తర్వాత మెల్లగా అయ్యా లేదు మిమ్మల్ని తప్పుగా అపార్థం చేసుకున్నామండి మేము అని చెప్పేసి హైందవ సంఘాలు కూడా మేము సహకరిస్తాం, మమ్మల్ని మన్నించండి అని వారు కూడా ఇప్పుడు సహకరిస్తున్నారు. వారికి కూడా కృతజ్ఞతలు. ఎక్కువ శాతం మీరు బెగ్గర్ అంటూ చాలా సందర్భాల్లో మీరు మాట్లాడటం జరిగింది. అతని బోధన వల్ల నేను మారిపోయానని చెప్పేసి. ఎప్పుడు జరిగింది అసలు? ఆ సంఘటన ఏంటి? మేము తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో మా అమ్మగారు వామనపాల గోత్రంలో పుట్టొచ్చి మహిపాల గోత్రం పెట్టారండి. ఆవిడ మహాలక్ష్మి పేరు. ఆవిడ స్నానానికి వెళ్తూ కూడా అరే పరమేశ్వరుడు భిక్షగాడు రూపంలో వస్తాడు, నేను స్నానానికి వెళ్ళి లేట్ అయినా సరే మీరు ఈ గ్లాస్ పెడుతున్నాను, ఎవరు వచ్చినా భిక్షం వేయండి, బియ్యం వేయండి అని చెప్పి ఒక చిన్న గ్లాస్ పెట్టేదండి. మా చిన్న చేతులు కదా, బహుశా నాకు ఇంచుమించు 6-7 సంవత్సరాల వయసు ఉంటుందేమో, వెనకో ముందు ఉండొచ్చు అది. ఓకే, ఎవరు వచ్చినా కూడా ఒక ఆ గ్లాస్తో తీసేసేటోళ్ళం మేము సంతోషంగా. అందులో భాగంగానే ఒకసారి బెగ్గర ఒక ఆయన వచ్చాడండి. ఆయన ఇక్కడ దాకా గెడ్డం ఉంది, ఒక మంచి ఏమండి బాహుబలి ఉన్నాడు కదా, ఆ బాహుబలి ఆ శరీరం లాగా మంచి బాహువులతో, అంటే అశంశయం మహాబాహు అనేటువంటి బాహువులు కలిగి ఆయన గట్టిగా కర్ర పట్టుకుని ఒక భిక్ష పాత్ర పట్టుకుని ఆయన అన్న పదాలు ఇప్పటికీ నాకు కొంచెం గుర్తుందండి. అమ్మా లక్ష్మీ తల్లి, నేను నీ కొడుకుని వచ్చానమ్మా, భిక్షమయ్య తల్లి అడిగాడు. నేను నీ కొడుకు అమ్మ అన్నాడు ఆయన. మా అమ్మ పేరు లక్ష్మి. ఓకే, అమ్మా నేను సీతమ్మని ఎత్తుకెళ్ళడానికి వచ్చిన రావణాసురుడిని కాదమ్మా, నేను నీ కొడుకునమ్మా అన్నాడు ఈయన. సీతమ్మని ఎత్తుకెళ్ళడం కోసం రావణాసురుడు వచ్చాడు కదా బెగ్గర రూపంలో, అలాంటి వెధవ నేను కాదు, నేను నీ కొడుకుని, నాకు భిక్షమయ్యి. చూడండి అడిగి తీరు చూసారా, ఏదో మాకు చూచాయిగా గుర్తుంది. అదే సందర్భంతో వాడాడని మేము భిక్షం వేసాం, అయిపోయింది.
అయితే అప్పటికే మా ఊర్లో ఒక ప్రసారం ఉండేదండి. మా ఊర్లో సీత తాత అని ఒక ఆయన ఉండేవారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి చిన్న తాత అంటారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి. వాళ్ళ నాన్నగారు చాలా మంచి వ్యక్తి, కొంచెం బాగా డబ్బున్నవారని. ఆయన మెడలో లాకెట్ ఉండేదండి, అర్ధచంద్రాకారంలోను. ఊర్లో ఎవరో చెప్తే నేను విన్నాను, నిజం అబద్ధం తెలియదురే, అది చాలా ఖరీదు, వజ్రం ఏదో అంటే అది 100 ఎకరం పొలం కొనొచ్చాడు అనేవారండి. అట్లా అనేవారు. ఇదేంటి మన సీత తాత చిన్న తాత వాళ్ళ దగ్గర లాకెట్ కంటే ఈ పెద్ద ఆయన, ఈ ముష్టి ఆయన మెడలో ఇంకో లాకెట్ ఉందండి ఆయన దగ్గర. ఇది అంతకంటే మెరిసిపోతుంది కదా నేను అనుకున్నా అప్పుడు. ఆ చిన్న చిన్న వయసులో ఏదో తెలిసి తెలియని మాట్లాడండి మనకి. ఆ భిక్షం వేసి మీ కంటానున్న మాల చాలా బాగుంది, పెద్ద ఆయన ఏదో నాకు వచ్చిన భాష ఏదో వాడేసాను నేను. ఆయన అప్పుడు దాకా తిరిగి వెళ్ళి ఆయన కాస్త మళ్ళీ ఆగిపోయి, నా కంటానున్న మాల కనపడిందా తండ్రి మీకు? తండ్రి ఎంతో ప్రేమగా, మా నాన్న మా తాత కూడా అంత ప్రేమగా ఇప్పుడు మాట్లాడలేదు, అంత ప్రేమగా నా కంటానున్న మాల కనపడిందా తండ్రి మీకు? తండ్రి అని చెప్పి వెంటనే చెయ్యి పట్టున్నాడు ఆయన. ఎవరైనా చూస్తే అతను పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాడు, ఈ పిల్లల్ని పట్టుకెళ్ళిపోతాడు అనుకుంటారు ఎవరైనా చూస్తే. అట్లా మాల ఉందా తండ్రి, చూసారా తండ్రి, నా కళ్ళలో పెట్టి చూస్తున్నాడు ఆయన, అలా కళ్ళు ఇలా పెట్టుకుని ఆయన. ఉందండి, అగో 12 ఉన్నాయి, 12 ఆకులు ఉన్నాయి. మాకు అప్పుడే 1, 2, 3 నేర్చుకునే వయసు అండి మాకు ఇన్ని అంకెలు వచ్చినాయి, 1, 2, 3, 4 12 ఆకులు ఉన్నాయి అని చెప్పేసి ఆ వయసు అండి మాది. అట్లా చెప్పేసాం. ఓ నాకు అంటానున్న 12 స్వరస్థానాల మాల మీకు కనపడింది తండ్రి, అప్పుడు పట్టుకున్నా చెయ్యండి ఆయన. ఆ బెగ్గర్ అప్పటి నుంచి వదలలేదండి ఆయన, చేయబట్టుకుని వదలలేదండి ఆయన. ఇప్పటికీ ఆయన నాతో ఉన్నాడు స్వామి. ఏంటి ఇప్పటికి ఉన్నారు స్వామి. శ్మశానాల్లోనూ ఉంటారండి ఆయన. ఆయనకి వేరే ఏమి అన్యం తెలియదండి ఆయనకి. నెలలో 1-2 సార్లు భిక్షానికి వెళ్ళి ఏమొస్తే తినేసి రామ్ రామ్ అని రామనామ జపం చేస్తాడండి. రాముడి గురించి చెప్తా ఉంటాడండి ఆయన. నేను ఏమన్నా పొరపాటుని, ఏమంటే మీ రాముడు పాపం సీతమ్మని అడవులకు పంపించేశాడు, ఆ ముందు జన్మ చంద్రమతి దేవి సీతమ్మని మీరే చెప్తున్నారు, అప్పుడు కూడా కష్టమే పెట్టారు మీ రాముడు, ఎంత ఇదండి అసలు. అయినా కూడా రాముడిని నమ్ముతున్నారా మీరు అంటే, ఆయన ఎంత గొప్పగా చెప్పి కూడా ఆ సందర్భానికి వివరణ, అదంతా మనం కొంచెం సమయం తీసుకునే విషయం అనుకోండి. చంద్రమతి దేవిగా ఆవిడ ఉన్నప్పుడు సత్యహరిశ్చంద్రుడిని మళ్ళీ పాదాల మీద వరం కోరుకుందంటండి. వచ్చే జన్మలో కూడా నేను నీకు భార్యగా రావాలని కోరుకుంటే, నేను ఇప్పుడు కాటికి ఆపరగా ఉన్నా, నువ్వేమో ఎక్కడో దాసిగా ఉన్నావు, నిన్ను ఏం సుఖపెట్టాను నేను, వచ్చే జన్మలో కూడా నా ప్రవర్తన మారదు, నాకు నా భార్య పిల్లని స్పృహ నాకు ఉండదు, నీకు సుఖం ఉండదు, నువ్వు వరం అని అడుగుతున్నావు, అది వరం కాదు నీకు శాపం అవుతుందని అడిగిందంటండి ఆవిడ. అన్నాడటండి ఆయన సత్యహరిశ్చంద్రుడు. దానికి ఆవిడ, నాదా నువ్వు యుద్ధానికి వస్తే ఏమిటండి, నువ్వు యుద్ధానికి నువ్వు ధనుసు చేతబడితే నీ ముందు యుద్ధం చేసే మగాడు 7 లోకాల్లో లేడు, అలాంటి నువ్వు అన్ని భోగాలు వదులుకుని మాట కోసం నిలబడ్డావు, నువ్వు గట్టిగా గర్జిస్తే నీ గర్జనకి విశ్వామిత్రుడు శ్వాస ఆగిపోతుంది, అది నాకు తెలుసు, అలాంటి నువ్వు అన్ని సుఖాలు వదులుకున్నవాడు నా భర్త, నిగ్రహం కలిగినవాడు నా భర్త, కాబట్టి వచ్చే జన్మ కూడా నువ్వే భర్తని కోరిందని ఎంత చక్కగా చెప్పాడు నాకు ఈ ముష్టి ఆయన. అయ్యా కాబట్టి మరు జన్మలో ఈవిడేమో సీతగా, ఆయనేమో రాముడిగా వచ్చారని. పూర్వాభ్యాసం తేనైహో అయితే మారదు కదా, భగవద్గీత చెప్పినట్టు పూర్వజన అభ్యాసం ఆవిడికి మారలేదు, ఈయనకి మారలేదు. ఆ కష్టాలు ధర్మం కోసం వాళ్ళు పనిచేసిన తీరు, ఎంతమంది ఇప్పుడు రాముని విమర్శించిన కోట్ల మంది ఈ రోజుకి కూడా ఆయన గుండెల్లో పెట్టుకు పూజిస్తున్నారు కదా స్వామి. కానీ ఆయన భిక్షగాళ్ళ కనిపించట్లేదు, ఏదో వేదాలు మొత్తం అభ్యసించిన వ్యక్తులకు కనపడుతున్నారు. ఎంత సింపుల్ అంటే ఏంటండి, ఆయన ఏమి పెద్దగా కోరుకోడు ఆయన. నేను ఎప్పుడైనా ఇంటికి రమ్మని ఎప్పుడు ఇంటికి రాలేదు ఆయన. ఎప్పుడు కలిసినా నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు కలిసాను, వైజాగ్లో ఉన్నప్పుడు కలిసాను. అయ్యా మొన్న ఆ మధ్య న్యూస్ వీడిలో కూడా కలిసాను ఆయన. నేను ఎక్కడున్నా శ్మశానం తిరుగుతూ ఉంటాడు ఆయనకి, ఇల్లు లేదు, తిరుగుతూ ఉంటాడు ఆయన.